హోటల్లో వేసుకునేటట్టుగా దోశలు వేసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా రావాలంటే నేను చూపిస్తున్న విధంగా పిండి అనేది కలుపుకోండి. 1 కప్పు మినపప్పుకి 4 కప్పుల బియ్యం అనేది యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. అదేవిధంగా హాఫ్ కప్పు సగ్గుబియ్యం, హాఫ్ కప్పు పచ్చెనపప్పు అనేది యాడ్ చేసుకోండి. దానికి సరిపడ్డ వాటర్ వేసి నానబెట్టుకోండి ఒక 3 గంటల సేపు. 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. ఒక 3 గంటల సేపు నానబెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది కదా, దానిని మనం మిక్సీ అయితే మెత్తగా రుబ్బుకుందాం. చూడండి, ఈ విధంగా రుబ్బుకుంటే చాలు. దానినైతే ఒక గిన్నెలోకి తీసుకొని బాగా గరిటెతోటి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అనేది మూత పెట్టి ఉంచుకుంటే ఈ విధంగా అయితే పిండి వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా దానిని బాగా కలుపుకొని దాంట్లో కూడా దోశ ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకునేటట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి, సాల్ట్. ఇప్పుడైతే దోశ వేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చిందనేది. చూడండి, ఈ విధంగా పెనమంతా స్ప్రెడ్ చేసుకోండి. ఒక గుప్పెడు ఉల్లిపాయలు, ఒక 2 స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. 1 నిమిషం వరకు ఐ ఫ్లేమ్లో దోశని ఈ విధంగా గోల్డెన్ కలర్గా వచ్చేటట్టుగా ఉంచాలి. దాని తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా, ఇంతేనండి హోటల్ స్టైల్ దోశని ప్రిపేర్ చేసుకోవడం. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. దోశ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది.